Hello guys, welcome to our channel VS. నిన్నటి వీడియో వరకు జస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ డెఫినేషన్స్ అండ్ వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అదంతా నేర్చుకున్నాము. ఇన్ కేస్ ఫస్ట్ టైం కానీ మీరు ఈ వీడియోని కానీ చూస్తున్నట్లయితే ముందు ఉన్న 2 వీడియోస్ లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్స్ కూడా చూసి నెక్స్ట్ ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది గైస్. అండ్ లెట్స్ మనం స్టార్ట్ చేసేద్దాం. క్లౌడ్ ప్రాక్టీషనర్ ఈ రోజు వీడియోలో నేను జస్ట్ వాట్ ఈస్ అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ చెప్తాను. దిస్ ఈజ్ అవర్ టాపిక్స్. అండ్ వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ గైస్? ఆన్ డిమాండ్, మనకి ఇప్పటికప్పుడు ఏమైనా సర్వీసెస్ కావాలి అంటే ఆన్ డిమాండ్లో మనం అది ఏ సర్వీసెస్ అయినా, కంప్యూట్, పవర్, నెట్వర్కింగ్, అట్లానే అమెజాన్లో 182 సర్వీసెస్ ఉన్నాయి గైస్. ఆ 182 సర్వీసెస్ని మనం ఆన్ డిమాండ్ ఇప్పటికప్పుడు కావాలంటే అప్పుడే మనం బై చేసేసుకోవచ్చు అనమాట. అంటే థింక్ ఆఫ్ ఇట్ యాజ్ సింప్లీ రెంటింగ్ సమ్మన్ ఎల్స్ కంప్యూటర్. అంటే ఏం లేదు గైస్, ఇంతకుముందు ట్రెడిషనల్ ఐటీలో కానీ అయితే మనము ఒక ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తం సెట్ చేసుకొని ఆ సర్వర్స్ అన్ని క్రియేట్ చేసుకోవడానికి మినిమం 1 వీక్ ఆర్ 30 డేస్ పడుతుంది గైస్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ క్లౌడ్ కంప్యూటింగ్లో కానీ అయితే సింపుల్గా మనం రెంట్కి తెచ్చేసుకోవచ్చు అనమాట. రెంట్కి తీసేసుకోవచ్చు ఆ సర్వర్స్ని. రెంట్ అంటే ఈజీ, కానీ మనం ఒక ఇల్లు కట్టుకోవడం అంటే కష్టం. ఆ రెంట్కి ఈజీగా తెచ్చేసుకోవచ్చు. యూ క్యాన్ రెంట్ ఇట్. వాటికి మనం రెంట్కి పే చేయొచ్చు. అంటే ఎన్ని ఫైల్స్ స్టోర్ చేసుకున్నామా, ఎంత జీబీ, అండ్ హౌ మెనీ మెసేజెస్ సెంట్, అట్లా. అండ్ యూ పే రెంట్ మనం ఎయిదర్ బై మినిట్ ఆర్ బై సెకండ్ కూడా పే చేయొచ్చు గైస్. బై మినిట్ ఆర్ బై సెకండ్ ఆర్ బై అవర్ కూడా పే చేయొచ్చు మనం. ఇప్పుడు నేను స్టోరేజ్ తీసుకున్నాను, నేను ఇంత స్టోరేజ్ 5 GB, ఆ 5 GB ఎంతసేపు స్టోర్ చేసుకున్నాను బై 1 అవర్, అది 1 అవర్కే పే చేయాలి. అదే అంతే గైస్. ఇప్పుడు మనం మెయిన్ ట్రెడిషనల్ డేటా సెంటర్ అయితే సర్వర్స్ అన్ని బై చేయాలి, లైక్ అన్ని చాలా టైమింగ్ ప్రాసెస్. క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేస్తుంటే మనం ఆన్ డిమాండ్లో మనకి కంప్యూట్, పవర్, డేటాబేస్ ఇవన్నీ ఆన్ డిమాండ్లో కొనుక్కోవచ్చు. అంటే జస్ట్ థింక్ సమ్మన్ రెంటింగ్, మనం సర్వర్స్ని రెంట్ తీసుకుంటున్నాం అన్నట్టు, అంతే గైస్. అండ్ ఒకసారి చదువుతాను, క్లియర్గా లాస్ట్లో చదువుతాను. అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్: ట్రేడ్ క్యాపిటల్ ఎక్స్పెన్స్ ఫర్ వేరియబుల్ ఎక్స్పెన్స్, benefit from massive economies of scale, stop guessing about capacity, increase speed and agility, stop spending money running and maintaining data centers, and go global in minutes. First one, trade capital expense for variable expense. Instead of having invest heavily in data centers and servers before you know you are going to use them, you can pay only when you consume computing resources and pay only for how much you consume. అంటే మీరు ఎక్కువ ఎక్స్పెన్సెస్ అవ్వకుండా జస్ట్ మీరు ఎంతైతే వాడుకున్నారో వాటి మట్టికే మీరు పే చేయాల్సి ఉంటుంది గైస్ బై యూజింగ్ క్లౌడ్ కంప్యూటింగ్. అంతే. నెక్స్ట్, బెనిఫిట్ ఫ్రమ్ మ్యాసివ్ ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్. బై యూజింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ యూ కెన్ అచీవ్ ఎ లోయర్ వేరియబుల్ కాస్ట్ దెన్ యూ కెన్ గెట్ యువర్ ఓన్, because usage from hundreds of thousands of customers is aggregated in the cloud. Providers such as AWS can achieve their economies of scale, which translate into low pay as you go price. అంటే మనం బెనిఫిట్ ఫ్రమ్ యాజ్, ఇప్పుడు నువ్వు కానీ ఎక్కువ సర్వీస్ బై మోర్ సేవ్ మోర్ అలాంటి ఆప్షన్స్ కూడా ఉండేవి గైస్ AWSలో. నువ్వు ఎక్కువగానే బై చేసేసావు అనుకో, నీకు తక్కువ కాస్ట్కి సర్వీసెస్ వచ్చేస్తాయి, అంతే. బెనిఫిట్ ఫ్రమ్ మ్యాసివ్ ఎకనామిక్స్ ఆఫ్, చాలా లిమిట్లో ఉంటుంది. అండ్ పే యాజ్ యూ గో ప్రైసింగ్. అట్లాగే మనం హార్డ్వేర్ని కూడా బై షేరింగ్ వాడతాం కాబట్టి చాలా ఎకనామిక్స్ పరంగా చాలా తగ్గదు గైస్. స్టాప్ గెస్సింగ్ అబౌట్ కెపాసిటీ మీన్స్, మీరు ఎప్పుడైనా ఒక సర్వర్ని లాంచ్ చేయాలంటే మీ వెబ్సైట్ కోసం ఖచ్చితంగా మీరు ఎక్కువ సర్వర్ అయినా తీసుకుంటారు, ఖచ్చితంగా ప్రాబబ్లీ మేబీ ఎక్కువ సర్వర్ అయినా తీసుకుంటారు, తక్కువ సర్వర్ అయినా తీసుకుంటారు గైస్. ఇన్ కేస్ అట్లాంటి పరిస్థితులను కూడా అధిగమించడానికి మనకి AWSలో వన్ ఆఫ్ ద సర్వీస్ ఆటో స్కేలింగ్. అంటే మీ సర్వర్ ఎక్కువ పెరుగుతుందంటే అప్ టైం, ఇంకా ఒకవేళ డౌన్ టైంలోకి ఇన్ కేస్ మీ సర్వర్ ఏమన్నా డౌన్ టైంలోకి వెళ్తుంది అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా అప్ టైం చేస్తుంది అనమాట. బై సెట్టింగ్ మెట్రిక్స్ని సెట్ చేస్తే అప్ టైంకి వెళ్ళిపోతుంది అనమాట.
you will pay either by too much or too little. If you buy too much, you have wasted money, and if you buy too little, you will have downtime. క్లౌడ్ కెన్ స్కేల్ విత్ యువర్ బిజినెస్ నీడ్స్. మీ బిజినెస్ నీడ్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా సెట్ చేస్తారు. విత్ నో లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్. వీ కెన్ సెట్ మెట్రిక్స్ విత్ వెన్ మై వెబ్సైట్ ఈస్ బిజీ, దెన్ యూ వుడ్ యాడ్ ద ఆటోమేటిక్ స్కేలింగ్ అప్ విత్ యువర్ నీడ్స్. అంతే. ఇంక్రీజ్ స్పీడ్ అండ్ ఎజిలిటీ. గైస్, ఇంతకు ముందున్న ట్రెడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రజెంట్ ఉన్న క్లౌడ్ కంప్యూటింగ్, ఇంతకు ముందున్న ట్రెడిషనల్ ఎక్స్పెండిచర్లో ఇట్ టేక్స్ టూ మచ్ టైం మనం ఏమైనా ఒక సర్వర్ని లాంచ్ చేయాలంటే. బట్ ఇప్పుడు చాలా స్పీడ్గా, చాలా విత్ ఇన్ ఫ్యూ క్లిక్స్ గైస్, విత్ ఇన్ ఫ్యూ క్లిక్స్లో మీరు మీ అందరి మీరే సర్వర్ని లాంచ్ చేసుకోవచ్చు. ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్, న్యూ ఐటీ రిసోర్సెస్ ఆర్ ఓన్లీ ఏ క్లిక్ అవే, which means that you reduce the time to make resources available to developers. మీ డెవలపర్స్కి రిసోర్సెస్ని విత్ ఇన్ మినిట్స్లో మీరు ఇవ్వగలరు గైస్, విత్ జస్ట్ మినిట్స్. దిస్ రిజల్ట్స్ ఇన్ డ్రామాటిక్ ఇంక్రీజ్ ఇన్ అజిలిటీ for the organization, since the cost and time it takes to experiment and develop it significantly lower. Next, increase speed and agility is completed. Stop spending money running and maintaining data centers. అంటే మీరు మనీ డేటా సెంటర్స్లో పెట్టడం, ఆ సర్వర్స్ గురించి ఆలోచించడం, వాటన్నిటికీ ఆపేయండి. మనీ స్పెండ్ చేయడం ఆపేయండి. అట్ ద సేమ్ టైం థింక్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ బిజినెస్. మీ బిజినెస్ ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ సర్వర్స్ వాటన్నిటి పెట్టడం ఆపేయండి. అండ్ లైక్ ఫ్లిప్కార్ట్ ఉంది గైస్, అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లిప్కార్ట్ ఉంది. ఆ ఫ్లిప్కార్ట్లో ఉంటే వాళ్ళు ఆ సర్వర్స్ని, ఆ బిజినెస్ వాటి సర్వర్స్ మీద ఎక్కడ డిప్లాయ్ చేయాలి ఏంటి అట్లాంటివి గురించి ఆలోచించకుండా డైరెక్ట్గా మీ బిజినెస్ అంటే ఎన్ని డీల్స్, ఎంత కస్టమర్స్ గ్రోత్ ఉంటుంది, ఈ సీజన్ ఏం పెడితే బాగుంటుంది, అట్లా బిజినెస్ గురించి ఆలోచించండి. మీ డేటా సెంటర్స్, ఆ సర్వర్స్ వాటి గురించి ఆలోచించద్దు. జస్ట్ ఫోకస్ ఆన్ బిజినెస్. Go global in minutes with few clicks guys. అంటే మీరు ఇక్కడ ఒక రీజియన్లో కానీ లాంచ్ చేస్తే ఎవ్రీ రీజియన్లో అది లాంచ్ అయిపోతుంది విత్ ఫ్యూ క్లిక్స్. ఈజీలీ డిప్లాయ్ యువర్ అప్లికేషన్ ఇన్ మల్టిపుల్ రీజియన్స్ అరౌండ్ ద వరల్డ్ విత్ జస్ట్ ఫ్యూ క్లిక్స్. దిస్ మీన్స్ యూ కెన్ ప్రొవైడ్ లోయర్ లేటెన్సీ. అట్లా మనము రీజియన్లో చేయగానే డిప్లాయ్ చేయగానే గ్లోబల్ మొత్తం వెళ్ళిపోతుంది గైస్. అండ్ లో లేటెన్సీ అంటే మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోతుంది కస్టమర్స్కి. లో లేటెన్సీ తక్కువ టైంలో రీచ్ అయిపోతుంది. అండ్ బెటర్ ఎక్స్పీరియన్స్ గైస్ విత్ మినిమల్ కాస్ట్. అండ్ కన్క్లూజన్ పార్ట్ చేయలేదు గైస్, ఈ వీడియోకి మర్చిపోయాను అండ్ ఇస్తాను. బట్ అడ్వాంటేజెస్ గైస్. వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? ఇదంతా నేను చదివితే ఎప్పుడైనా మీరు బిజీగా ఉన్నప్పుడు, రేపు ఎగ్జామ్కి వెళ్తారన్నప్పుడు, ఈరోజు కొంచెం రిలాక్సింగ్గా ఉన్నప్పుడు పడుకొని ఇట్లా జస్ట్ నేను ఇట్లా ఇంగ్లీష్లో చదివినంతా వింటే మీకు మంచి గుర్తుంటుంది గైస్. వినండి. వాట్ ఈస్ క్లౌడ్? నేను ఏం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి జస్ట్ ఇంగ్లీష్లో రీడ్అవుట్ చేస్తాను, అది మీకు మైండ్కి ఎక్కుతుంది అంతే. ఎప్పుడైనా ఎగ్జామ్కి ముందు ఎగ్జామ్ రేపనంగా ఈరోజు జస్ట్ పడుకొని ఇట్లా పెట్టుకుంటే కొంచెం మైండ్కి ఫ్రెష్ అవుతుంది. What is cloud computing? Cloud computing is the on-demand delivery of compute power, database storage, applications and other IT resources through cloud service platform like AWS via internet with pay-as-you-go pricing. Think of it simply renting someone else's computer. You can rent it for storing files. You can rent it for send the text messages. You can pay rent either by minute or by hour. And advantages. Trade capital expense for variable expense. Benefit from massive economies of scale. Stop guessing about capacity. Increase speed and agility. Stop spending money running and maintaining data centers. Go global in minutes. Trade capital expense for variable expense. Instead of having or to heavily invest in data centers and services before you know how you are going to use them, you can pay only when you consume computing resources. మీరు ఏదైతే రిసోర్సెస్ని యూజ్ చేసుకున్నాం వాటికి మాత్రమే పే చేయాలన్నమాట. కన్జ్యూమ్ ఏమైతే యూజ్ చేసుకున్నారు. అండ్ పే ఓన్లీ ఫర్ హౌ మచ్ యూ కన్జ్యూమ్. మీరు ఎంత అయితే కన్జ్యూమ్ చేసుకున్నారో అంతే. And benefit from massive economics of scale. By using cloud computing, you can achieve a lower variable cost. Then you can get
on your own, because usage from hundreds of thousands of users is aggregated in the cloud. Providers such as AWS can achieve higher economics of scale, which translates into low pay as you go price. Stop guessing about capacity. You will probably either buy too much or too little. If you buy too much, you have wasted money, or if you buy too little, you will have downtime. Cloud can scale with your business needs with no long-term contracts. We can set metrics. When my website is busy, then you would add the automatic scaling up with your needs. Increase speed and agility. In a cloud computing environment, new IT resources are only click away, which means that you can reduce the time to make those resources available to your developers from weeks to just minutes. This results in the dramatic increase in agility for the organization, since the cost and time it takes to experiment and develop is significantly lower. Stop spending money running and maintaining data centers. Means focus on what you are good at, not at managing infrastructure. Let someone else manage that for you. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో కానీ ఫస్ట్ టైం నేను చూస్తున్నట్లయితే మీరు క్లౌడ్ ప్రాక్టీషనర్ ఫుల్ గ్రిప్ రావాలంటే ఇంతకుముందు నేను 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆ 2 వీడియోస్ కూడా చూసేసి ఈ వీడియో ఫస్ట్ వీడియో చూడకపోయినా పర్లేదు, సెకండ్ వీడియో మాత్రం చూసేసి నెక్స్ట్ ఈ వీడియో చూడండి గైస్, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈరోజు మనం అడ్వాంటేజెస్ చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లౌడ్ సర్వీస్ మోడల్స్ వీడియో అప్లోడ్ చేస్తాను గైస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్, అండ్ ఏమైనా మిస్టేక్స్ కానీ ఉంటే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు ఏమైనా టాపిక్ చిన్నది, జస్ట్ గో గ్లోబల్ ఇన్ మినిట్స్ అంటే ఏందో మీకు అర్థం కాలేదనుకో, జస్ట్ ఆ గో గ్లోబల్ ఇన్ మినిట్స్ నాకు చెప్పండి, అదొక్కటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అంతే. అండ్ టేక్ కేర్, స్టే సేఫ్, బై బై గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయకుండా అసలు చూడొద్దు. అండ్ లైక్ నచ్చినట్లయితే. థ్యాంక్ యూ గైస్.